పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై 2 వారాల పాటు తాత్కాలికంగా దాడులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచేందుకు అంగీకరించిందన్నారు. ఇరాన్ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. దీర్ఘకాలిక శాంతి కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఇజ్రాయెల్ సైతం దాడులను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. రెండు వారాల పాటు హర్ముజ్ను తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. 10 పాయింట్ల ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించిందని తెలిపారు. ఇరాన్ భద్రత మధ్య నౌకలను హర్ముజ్ దాటిస్తామన్నారు. యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని, విరామం కేవలం దౌత్యపరమైన చర్యల కోసమే అని ఇరాన్ భద్రతా మండలి ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధంపై పాక్ బాధ్యవర్తిత్వం వహించింది. ఇరాన్కు ఇచ్చిన గడువును 2 వారాలు పొడిగించాలని ట్రంప్ను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కోరారు. ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించాలని సూచించారు. 14 రోజుల పాటు కాల్పుల విరమణకు ప్రతిపాదించగా ట్రంప్ అంగీకరించారు. ఈ నెల 10న ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ చర్చలు జరగనున్నాయి. పూర్తి స్థాయి శాంతి ఒప్పందం దిశగా ఈ సమావేశం జరగనుంది. యుద్ధ విరమణ ప్రకటనతో గ్లోబల్ మార్కెట్ల ఊరట లభించింది. 14% తగ్గిన క్రూడాయిల్ ధరలు తగ్గాయి.